మనము ఒక విచిత్రమైన ప్రపంచంలో నివసిస్తున్నామండి. మీరు గమనించారనుకోండి, 2025లో యుద్ధాలంతా కూడా ఆగిపోతే ఒక న్యూ నార్మల్ వరల్డ్ అనేది మనం చూసామో అనుకోండి. ఇక్కడ మీ వ్యాపారము అనేది మీకు చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు భారత్ తీసుకున్న నిర్ణయాలు గత 2 ఏళ్ల నుంచి చాలా నిర్ణయాలు మనం తీసుకున్నాం. ఇదంతా ఏంటి? మన జీడిపి రెవెన్యూను పెంచుకోవడానికి. ఏకంగా ఒక 1000 కార్గో షిప్స్ని మనము సిద్ధము చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకు? 95% ఆఫ్ అవర్ షిప్స్, మన వ్యాపారం, మన ఎక్స్పోర్ట్స్ విదేశాలకు సంబంధించిన ఈ వాణిజ్య ఓడలు ఉంటాయి చూసారా, వాటినే మనం వాడతాం. లాంగ్ లీజుకి తీసుకుంటాము. అంటే ఒక జపాన్ వద్దో లేదా చైనా వద్దో, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల వద్ద మనం ఈ కార్గో షిప్స్ని లీజ్కి తీసుకొని మనకు కావాల్సిన వ్యాపారాన్ని చేసుకుంటాం. కానీ నిజమేంటండి, మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ చదివితే మీకు ఎంత విచిత్రంగా అనిపించిందంటే, భారత్ నుంచి ఒక వాణిజ్య ఓడ వెళుతుందండి. ఆ రోజుల్లో పూర్వకాలములో వెళ్ళి వీళ్ళు రోమ్ నగరానికి వెళతారు. మీకు ఆ రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు ఈ షిప్పులో ఉండే సరుకులు అంటే ఏంటి? మీకు మసాలా దినుసులు, ఉప్పు, అలాగే మీకు సుగంధ ద్రవ్యాలు, వీటిని మన వాళ్ళు తీసుకెళ్తారు. దానికి ఇన్ రిటర్న్ రోమ్ వాళ్ళు మనకి ఏమి ఇస్తారు అంటే, ఆ ధనము అది ఎంత అంటే ఈలాన్ మస్క్ యొక్క ప్రస్తుత సంపాదన కన్నా ఎక్కువ. నమ్ముతారా? ఈలాన్ మస్క్, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, అతని సంపాదన ఎంత? ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి. ఒకే ఒక ఓడలో అతనికి మించిన సంపాదన ఇందులో ఉంటుంది. అంటే బంగారు నాణాలు ఎన్ని ఉంటాయి అంటే, మనం ఆ షిప్తో మళ్ళీ ఇక్కడ కేరళ సముద్ర తీరాలకు వచ్చినప్పుడు, ఎందుకు కేరళ అంటున్నాను అంటే ఇదేనండి, మనకు ఈ అరేబియన్ సీ ఉంది చూసారా, ఇదే మనకు చాలా ఇంపార్టెంట్ సముద్ర జలాలు. మన మెయిన్ పోర్ట్స్ అంతా కూడా ఇక్కడే ఉండేవి. అంటే మీరు మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాలు, యూరోపు, ఇటలీ దాకా వెళ్ళాలి అంటే ఇదే మీకు మార్గం. కానీ మన పుస్తకాల్లో మళ్ళీ మనం చదివి నవ్వుకోవాలి. వాస్కో డే గామా భారత్కు సీ రూట్ని కనిపెట్టిన మహానుభావుడు. ఎక్కడో తప్పిపోతే ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమైపోయామరా, మనం ఎక్కడ దొరికిపోయామని చెప్పి భయపడుతున్నప్పుడు మన వాళ్ళు అటు వెళుతూ, అరే ఏంట్రా మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే, మేము దారి తప్పిపోయాము, ఎలా తిరిగి వెళ్ళాలో తెలియడం లేదంటే, సరే రండిరా మాతో, ఇక్కడ భారత్ ఒక దేశము ఉంది, అక్కడ ఒక 4-5 రోజులు మీరు విశ్రాంతి తీసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి మనము తీసుకొస్తే పుస్తకాల్లో ఏం రాస్తారండి? వాడు రాసాడు కాదండి, మన వాళ్ళే రాస్తారు. మన మేధావులే భారత్ యొక్క సీ రూట్ని కనిపెట్టిన వ్యక్తి, ఈ మ్యాప్ అనేది వాస్కో డి గామా అనే మనకు ఇచ్చారని చెప్పి మన వాళ్ళే రాస్తారు. సో మన దేశంలో ఓడలు అనేవి చాలా ముఖ్యమండి. ముఖ్యంగా కేరళ నుంచి బయలుదేరే ఓడలు. కాబట్టే మొన్న మోదీ గారు ఏం చేశారు? ఏకంగా 4000 కోట్లు ఖర్చు పెట్టి ఆసియా ఖండములోనే అతిపెద్ద ఓడలను రిపేర్ చేసే, అంటే ఏషియాస్ లార్జెస్ట్ మీకు రిపేరింగ్ హబ్, సో అది భారత్లోనే ఉంటుంది. సో ఇదంతా చూసే మీకు అమెరికా వాడు, యూకే వాడు వాళ్ళ యుద్ధ నౌకలను ఇక్కడికి చెన్నై దాకా తీసుకువచ్చి కేరళ వద్దకు తీసుకువచ్చి రిపేర్లు చేసుకున్నారు. అలాంటి ఒక హబ్ని మేము తయారు చేయబోతున్నాం. ఎంత? 4000 కోట్లు ఖర్చు పెట్టారండి. అందులో మీకు న్యూ డ్రై డాక్ అని ఉంది. ఇది మాత్రమే మీకు 2000 కోట్లు. ఎందుకు ఖర్చు పెడుతున్నాము? మీకు ఇవాళ గమనించారనుకోండి, షిప్ బిల్డింగ్ టెక్నాలజీ, ఇందులో చైనా వాడు గత 14 ఏళ్ల నుంచి నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇవాళ ప్రపంచంలో మీరు పెద్ద ఓడలను చూడొచ్చు. ఈ ఓడల యొక్క ఈ నిర్మాణం ఎవరు చేస్తున్నారు? 58% చైనా వాళ్ళే చేస్తున్నారు. కానీ నిజమేంటండి, మన ఓడలే ఆ రోజుల్లో తిరిగేవి. ఎక్కడ చూసినా కూడా భారతీయుల ఓడలే. ఒక పెద్ద ఓడ అక్కడి నుంచి వస్తుంది, వాణిజ్య ఓడ, అది ఖచ్చితంగా భారత్ నుంచే వస్తుంది ఆ రోజుల్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. అలాంటి టెక్నాలజీ మన వద్ద ఉండేది. ఇవాళ మనకు అంటూ ఒక కార్గో షిప్ కూడా లేదు అంటే మనం ఏమనాలి? సో అలా చైనా వాడిని కౌంటర్ చెయ్యాలి. దానికి మనము ఎంచుకున్న మార్గం ఏమిటి? సౌత్ కొరియా. ప్రపంచంలో 28% ఇలాగ కార్గో షిప్పులు నిర్మించే దేశము సౌత్ కొరియా. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? మ్యాన్ పవర్,
14,000 మంది మ్యాన్ పవర్ షార్టేజ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ మొన్న భారత్కి వచ్చాడు. ఏమండి, మా వద్ద విపరీతమైన ఆర్డర్స్ ఉన్నాయి, షిప్ బిల్డింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ చెయ్యడానికి మ్యాన్ పవర్ లేదు, మీరు మాతో కలుస్తారా, మన ఇద్దరము కలిసి చైనాను ఆపుదాము అంటే మనము కూడా ఓకే అన్నాం. ఎందుకంటే ప్రస్తుతము ఉండే పరిస్థితిలో అమెరికానో యూరోపో మనకు ఫైనాన్స్ చేస్తున్నారండి. జపాన్ లాంటి దేశాలు ఇంతంత పెద్ద డాకింగ్ ఫెసిలిటీస్, రిపేర్ ఫెసిలిటీస్ మీరు భారత్లో కేరళ అనండి, చెన్నై అనండి, ఆ సముద్ర తీరాలలో మీరు నిర్మించండి, మేము ఫైనాన్స్ చేస్తాము, మీకు కావలసినంత డబ్బు ఇస్తాము. ఎందుకు? మీ వద్ద ప్లేస్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అలాగే మీ దగ్గర పని చేయడానికి అద్భుతమైన స్కిల్డ్ లేబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మీ సర్వీసెస్ తీసుకుంటాము అంటే మనము 1000 షిప్పులను నిర్మించడము కాదండి, అక్కడ రష్యా వాళ్లకు స్నో బ్రేకింగ్ బోట్స్ ఇవి కూడా మనమే తయారు చేస్తున్నాం. అంటే ఆల్రెడీ మనం ఈ రంగంలో ఉన్నాము. ఆసియా ఖండములోనే అతిపెద్ద రిపేరింగ్ డాక్ని మనం తయారు చేయబోతున్నాం. ఈ లెక్కన చూశారు అనుకోండి, భారత్ ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ అనేది చైనాకు విసరవచ్చు. సో ఇప్పుడు సౌత్ కొరియాను కలుపుకోవడంతో అటు ఫైనాన్స్ అనండి, మ్యాన్ పవర్ అనండి, స్పేస్ అనండి, ఇవన్నీ కూడా ఇండియా చాలా ఈజీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలదు. ఇలాగ భారత్ సౌత్ కొరియా కలిసి వీళ్ళు చైనాను ఛాలెంజ్ చేసి ఏకంగా 40% ఆఫ్ ద మార్కెట్ దీనిని క్యాప్చర్ చెయ్యాలి అని చూస్తున్నారు. అంటే 2030 వచ్చే నాటికి భారత్ సౌత్ కొరియా కలిసి 50,000 షిప్స్ వీళ్ళు బిల్డ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. చూడండి, 50,000 మీకు షిప్స్ అంటే టూ బిగ్, చైనాను దాటిపోగలం. ఎప్పుడు 2030 లోపల మనం ఈ పని చెయ్యాలి. సో దీనికి సంబంధించిన ఫండింగ్ అంటారా, అమెరికా, యూకే, జపాన్ లాంటి దేశాలు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, టార్గెట్ అంతా చైనా, ఎట్టి పరిస్థితుల్లో చైనాను దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మీకు ఇజ్రాయెల్కిను హమాస్ మధ్య యుద్ధము, హమాస్, హిజుబుల్లా, హూదీస్. సో ఆ రెడ్ సీ అనబడే ఈ ట్రాక్ చూసారా, సీ రూట్ ఆగిపోవడం, లాస్ట్ 2 to 3 years నుంచి ఈ ఓడలు సరిపోవడం లేదండి. ఎందుకు అంటే మీరు చుట్టూర్త తిరిగి సూజ్ కెనాల్, రెడ్ సీ ఈ రూట్లో వెళ్ళలేరు. ఓడలంతా యూరోప్ నుంచి తిరిగి 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 భారత్కో చైనాకో వెళ్ళాలి, లేదా మన వద్ద నుంచి యూరోప్ దాకా తిరిగి వెళ్ళాలి. అంటే మీకు 10 ట్రిప్పులు వేయాల్సిన స్థానంలో ఒకే ఒక ట్రిప్పు, మ్యాక్సిమం 2 ట్రిప్పులు మాత్రమే ఈ ఓడలు వేయగలుగుతున్నాయి. అలాంటప్పుడు ఎంత డిమాండ్ ఉంటుంది మీకు, అలాగే కంటైనర్స్ డిమాండ్ ఎంత ఉంటుంది? ఇదంతా ఫ్యూచర్ అండి. కాబట్టి 2030 అంటే 2025లో ఉన్నాము. ఇంకొక 5 ఏళ్లలో మనం కష్టపడ్డాము అనుకోండి, ఈజీగా సౌత్ కొరియాతో కలిసి జపాన్ వాళ్ళ ఫండింగ్తో మనం చైనాను ఓడించగలము. అలాంటి ఒక ప్లాన్ అనేది ఇవాళ మనం వేస్తున్నాము. డిమాండ్ అలా ఉంది. మీరు కొత్త కొత్త షిప్పులను తయారు చేసి మీరు ప్రపంచ దేశాలకు రెంట్కి ఇవ్వచ్చు, లీజుకి ఇవ్వచ్చు. వాళ్ళందరికీ కూడా అవసరం ఉంది. అంత మ్యాన్ పవర్, అంత డబ్బు, అంత ప్లేస్ మన వద్ద ఉండడము మనకు అడ్వాంటేజ్. కాబట్టి ఈ దేశాలంతా కూడా మనతో కలిసి ఇలా షిప్పులు తయారు చేద్దామని అంటున్నారు. మరి ఇంత పెద్ద ఆఫర్, ఒకవైపేమో 1000 షిప్పులు, దానికి కావలసిన ఇన్సూరెన్స్ ఇవాళ 2030 నాటికి 50,000 షిప్పులు మనం తయారు చేయాలనుకుంటున్నామంటే భారత్ యొక్క ఇంత పెద్ద ప్లాన్ సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.